Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో చిచ్చు పెట్టిన వైసీపీ నేత బీజేపీ ఎంట్రీ. విశాఖ జిల్లాలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేత తాజాగా బీజేపీలో చేరారు. ఈ చేరికను కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తెలిసి ఎందుకు చేశారునన్న చంద్రబాబు తాను మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇటు బీజేపీ చేరిక ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది. విశాఖ కూటమిలో కొత్త వివాదం మొదలైంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిళ్ళ రమకుమారి బీజేపీలో చేరారు. ఇరువురు రాజమండ్రిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. నేరుగా చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఆడారి ఆనంద్ వైసీపీలో కొనసాగుతూ తాజా ఎన్నికలలో విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆడారి చైర్మన్గా వ్యవహరించిన విశాఖ డైరీలో అవకతవకలపైన ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఆడారికి టీడీపీ, జనసేనలో అవకాశం దక్కలేదు. దీంతో బీజేపీలో చేరినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడారి చేరికపైన టీడీపీ, జనసేన నేతలు ఎంపీ సీఎం రమేష్ను ప్రశ్నించారు. అయితే తనకు ఏమీ తెలియదని, ఒకరోజు ముందు పురంధేశ్వరి ఫోన్ చేసి ఆడారిని చేర్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారని వెల్లడించారు. ఇక ఆడారి చేరికపై బహిరంగ సభలోనే స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయ్యన్న వాదనతో ఏకీభవించిన చంద్రబాబు సమస్య వాళ్లకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినా తెలిసి కూడా చేస్తే ఏమనాలి అంటూనే తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆనంద్ బీజేపీలో చేరుతున్నారనే సమాచారంతో టీడీపీ నేతలు ముందుగానే బీజేపీ నేతలను అప్రమత్తం చేశారు. తొందరపడవద్దని సూచన చేసిన బీజేపీ నాయకత్వం ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇప్పుడు కూటమి నేతలు ఈ చేరికపైన మండిపడుతున్నారు.